హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దియాన్నిమ్మి వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి బియ్యం పిండితో పునుగులు ఎలా చేసుకోవాలని అయితే చూపించబోతున్నానండి. ఇదైతే దివాళీ రోజున చేసుకున్నాము. దివాళీ పండుగకు మాకు అరిసెలు తర్వాత పునుగులు స్పెషల్ అన్నమాట ఇక్కడ కర్ణాటకలో. సో ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేస్తున్నారండి హస్బెండ్. అండ్ తర్వాత అయితే మా తాత దియాన్ ఇద్దరు కూర్చుని కూర అయితే క్లీన్ చేసుకుంటున్నారు. కొత్తిమీర తర్వాత సబ్బక్కి కూర అని వస్తుందండి. ఆ సబ్బక్కి కూర అనేది స్పెషల్ అన్నమాట ఈ రెసిపీకి. ఇదే అండి సబ్బక్కి కూర అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొత్తిమీర. సో ఎలా చేసుకోవాలని అయితే ఇప్పుడు చూపించబోతున్నానండి. సో దీనికైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాము. అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నామండి, అందుకే నైఫ్లో కట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి వెజిటేబుల్ కట్టర్తో నేనైతే ఇలా కట్ చేసేలా చెప్పాను. సో వాళ్ళైతే కట్ చేసి పెడుతున్నారు. సో ఈజీగా అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలండి, చూస్తున్నారు కదా. జీలకర్ర కూడా వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టిన కొత్తిమీర, తర్వాత సబ్బక్కి కూర అండి. నేను చెప్పాను కదా సబ్బక్కి కూర అని చెప్పేసి. సో దాన్ని కూడా వేసుకుంటున్నాము. దియాన్ అయితే ఇక అన్ని పనుల్లో నేనే చేయాలి అంటే అక్కడ ఆనియన్ కట్ చేయడానికి కూడా తనే కూర్చున్నాడు, ఇక్కడ కూర క్లీన్ చేయడానికి కూడా తనే కూర్చున్నాడు. సో అది వేసిన తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి. సో పచ్చిమిర్చి పేస్ట్ మీకు కారానికి ఎంత కావాలో అంత అయితే తీసుకోండి. తర్వాత ఉప్పు వేసుకోండి, తప్పకుండా ఉప్పు వేసుకొని దీన్ని ఫస్ట్ ఒకసారి క్లీన్గా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మీరు ఇలా మిక్స్ చేసుకున్నారు అంటే ఉల్లిపాయల్లో కొంచెం నీరులా ఉంటుంది కదండి, అదంతా బయటకు వచ్చి కూర తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర దానిలోకి పడుతుంది. సో అప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకే ఫస్ట్ అయితే బియ్యం పిండి వేయకుండా దీన్ని అయితే ఫస్ట్ నేను బాగా క్లీన్ చేసేసుకుంటాను. సో దియాన్ అయితే అక్కడ ఇంకొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టాం కదండి, దాన్ని కూడా వేయాలి అంటున్నాడు. అదైతే నేను పెరుగు పచ్చడికి అయితే సెపరేట్ చేసి పెట్టానండి. సో ఇది బియ్యం పిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అని చెప్పాను కదండి. సో ఎక్కువగా చేస్తున్నాము, అందుకే మీకు పెద్ద బేషన్లో కనిపిస్తుంది. ఇదైతే బాగా ఫర్మెంట్ అయ్యిందండి పిండి. ఇందులో ఏమి వేయలేదండి. బియ్యం తర్వాత ఉద్దిపప్పు వస్తుంది కదండి, అది తర్వాత జీలకర్ర కొంచెం, ఇది మాత్రం వేసి నానబెట్టి గ్రైండర్కి వేసి ఓవర్ నైట్ మేము ఫర్మెంట్ అయ్యడానికి వదిలేసాము. సో పిండి అయితే ఇలా ఫర్మెంట్ అయ్యింది. సో పిండిని కూడా మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదండి, దాని లోపల వేసి బాగా కలుపుకోవాలి. బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలండి, పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి. ఎక్కువ నీళ్ళు పోసి అయితే గ్రైండ్ చేసుకోకూడదు, కొంచెం గట్టిగా అయితే ఉండాలి. సో ఆ పిండిని ఇందులో వేసి ఇలా అంతా క్లీన్గా మిక్స్ చేసి అయితే పెట్టేసుకున్నాము. సో ఇంకా ఇక్కడ కూర అయితే ఉండిందండి, పిండి కూడా ఇంకా కొంచెం ఉంది. సో దానికైతే ఇక్కడ క్లీన్ చేసి పెట్టేస్తున్నారు తాత తర్వాత మావయ్య ఇద్దరు. తర్వాత డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నానండి. ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత మనం నార్మల్గా బోండా వేస్తాం కదండి, సో ఆ బోండా వేసే సైజులో వేసేసుకోవడమే. దీన్ని మేమైతే కర్ణాటకలో నీరట్టు అని పిలుస్తాము, బట్ ప్యూర్ తెలుగులో పునుగులు అని చెప్తారు కదండి. సో మేమైతే నీరట్టు అని చెప్తామన్నమాట. ఇదైతే నాకు ఫేవరెట్ అండి, చాలా ఇష్టం. ఇది అరసల కన్నా ఇది నాకు చాలా ఇష్టం అన్నమాట. ఇంట్లో ఎప్పుడు దోశలకి పిండి రుబ్బి పెట్టుకున్నా కొంచెం పిండి అయితే పక్కకు తీసేసి ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటాను నెక్స్ట్ డే పునుగులు చేసుకోవడానికి. కొంచెం ఎక్కువగా ఫర్మెంట్ అయ్యి కొంచెం పిండి పుల్లగా ఉంటే నీరట్టు అనేది చాలా బాగా వస్తుందండి. సో డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా ఈ రెసిపీ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తర్వాత అరిసెలు ఎలా చేసుకోవాలని కూడా ఒక వీడియో పెట్టానండి. అరిసెలు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాము. ఆల్మోస్ట్ 17 కేజీల ఎర్ర బియ్యం అని చెప్తారు కదా, పెద్ద రెడ్ల బియ్యం అని చెప్పేసి, ఆ బియ్యంతో అయితే చేశాము. చాలా బాగా కుదిరాయి క్రిస్పీగా. మీకు కావాలి అంటే నేను ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, లేకపోతే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. సో ఇలా వేసిన తర్వాత
ఫ్రై చేసుకోవాలండి. అంటే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, సో అలా అయితే రావాలి. అలా వస్తే క్రిస్పీగా అయితే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మేము దీపావళి పండుగ ఎలా జరుపుకున్నాము, తర్వాత అరిసెలు ఎలా చేసుకున్నాం అనే వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. తప్పకుండా ఆ వీడియో కూడా చూసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు. అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అయితే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఫైనల్గా ఇలా అయితే వచ్చాయండి. సో ఎక్కువగానే అయ్యాయి మాకైతే. సో ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ అండి.